హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. ఆదిత్య హృదయం అంటే ఏంటి? అది చదివితే ఏమవుతుంది మీకు తెలుసా? దాని వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది. కురుక్షేత్ర సంగ్రామంలో తన రక్త సంబంధీకులతో యుద్ధం చేసేందుకు అర్జునుడు ఇష్టపడకపోవడంతో తనని కార్యోన్ముఖుని చేసేందుకు శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడు. అలాగే రామాయణంలోనూ ఇలాంటి సందర్భం ఒకటుంది. ఆ సమయంలో వెలువడిన స్తోత్రమే ఆదిత్య హృదయం. రామాయణంలోని యుద్ధకాండలో లంకలోకి అడుగుపెట్టిన రాముడిని ఎదుర్కొనేందుకు రావణుడు భీకరమైన రాక్షసులందరినీ యుద్ధభూమికి పంపాడు. అలా తన మీదకు వచ్చిన వారిని వచ్చినట్లుగా రాముడు సంహరిస్తున్నాడు. ఒక పక్క వారితో